మహాకుంభమేళ భూమిపై అతిపెద్ద ఆధ్యాత్మిక సమాగమం. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యకార్యాల్లో ఒకటి. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ప్రతి 144 ఏళ్లకి ఒకసారి జరిగేది మహాకుంభమేళ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతుంది మహాకుంభమేళ. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం ద్వారా యాత్రికులు తమను తాము ఆధ్యాత్మికంగా శుభ్రపరుచుకునే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. కుంభ్ అంటే సంస్కృతంలో కుండ అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రాల ప్రకారం కుంభ్ అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. మేళ అంటే కూటమి. దేవతలు తమ శక్తిని పోగొట్టుకున్నప్పుడు దాన్ని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసులు సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుండ కనపడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు పాటు మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధం సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుండను తీసుకొని వెళ్తుండగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జాయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించడాన్ని నమ్ముతారు. ఎక్కడైతే ఈ మేళ నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్ లేక ప్రయోగాలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జాయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. కుంభమేళలో నాగసాధులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై వాళ్ళంతా విభూది రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లో దిగంబరులై కనిపిస్తారు. భక్తులు పవిత్ర స్నానం ఎందుకు చేస్తారు? పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మోక్ష ప్రాప్తి, సూర్యుడు, చంద్రుడు, గురుడు ప్రత్యేక స్థితిలో ఉండడం వల్ల ఈ సమయాన్ని శుభంగా పరిగణిస్తారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సైతం ఈ పవిత్ర స్నానం చేస్తారు. కుంభమేళ నిర్వహణ విధానం. సాధువులు తొలుత పవిత్ర నదిలో స్నానం చేస్తారు. ప్రముఖ సన్యాసులు ధార్మిక ప్రసంగాలు అందిస్తారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాకుంభమేళ భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. దీని ద్వారా మానవ సమైక్యత, భక్తి మరియు సంస్కృతి వైభవాన్ని చూడవచ్చు.